హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఏంటంటే ఫ్రైడే స్పెషల్ అన్నమాట. ఇది పితికిపప్పు సాంబార్ అంటాం మేము. ముందుగా మనం చిక్కుడుకాయలని నీట్గా ఒలిచి ఇట్లా గింజల్ని నీళ్ళలో కొంచెం సేపు నానబెట్టాలి. దాని తర్వాత మనం లైట్గా ఇలా క్రష్ చేసినామంటే అవి పొట్టు అనేది సపరేట్, పప్పు అనేది సపరేట్గా వచ్చేస్తుంది. ఇలా మొత్తం చేసుకోవాలి. ఇలా మొత్తం చేసుకున్నాక నీట్గా వాటర్లో కడిగి పెట్టుకోవాలి. తర్వాత సాంబార్ కోసం ఈరోజు కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను. మామూలుగా ఒక చెట్టు పెట్టి కొంచెం ఆయిల్ ఆవాలు వేసి చిట్లిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేయాలి. కొంచెం వాడినిచ్చి తర్వాత కారం రుబ్బుకున్నాను అన్నమాట. ముందుగానే టమోటా, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, కొత్తిమీర, కొంచెం మసాలా, ఉప్పు, కారం, గరం మసాలా, పసుపు మొత్తం మిక్సీ చేసుకున్నాను. ఇప్పుడు దాన్ని యాడ్ చేసి తర్వాత పప్పులను కూడా వేసి మనకు కావాల్సిన నీళ్ళు పోసి కొంచెం సేపు బాగా ఉడకనివ్వాలి. కొంచెం చిక్కగా రావాలి అనేది మనము చిక్కగా చూసుకొని వాటర్ వేసుకోవాలి. ఇంతే అన్నమాట. సాంబార్ రెడీ. దానికి నేను దోశలు చేసినాను ఈరోజు. పొద్దున్న టిఫిన్కి దోశలు అండ్ పితికిపప్పు సాంబారు చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.